వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఏడాది పాలనలో మాటలు కాదు చేతల్లో చూపించాం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయని మనోహర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణం, బషీరాబాద్, యాలాల, తాండూరు రూరల్, పెద్దమ్మల మండలాల్లో ఇప్పటి వరకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి చెరువుతో స్పెషల్ ఫండ్ ద్వారా రోడ్లకు మరియు వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి అవడం జరిగిందని ఆయన వివరించారు. త్వరలో కూడా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయబోతున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, ధారత్ సింగ్ నాయక్, ఉత్తమ్ చంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బషీరాబాద్ నుంచి తాండూరు కనెక్టివిటీ ఈజీ ఉండాలని చెప్పి కరెంట్ కోట్ వరకు రోడ్ కావాలి. దానికో 30 కోట్లు అయిపోయింది. టెండర్లు అయిపోయినవి. నేనేదో ఆశమాసిగా చెప్తలేదు. స్పెషల్ జీవో తీసుకున్నాం. ఇవన్నీ కూడా జనరల్ వరకు రాలేదు. సీఎం గారు స్పెషల్ జీవో ఇచ్చినాం. ఇంట్రెస్టెడ్ తో స్పెషల్ జీవో తీసుకొచ్చి చేసినాం. నేను అన్ని టెండర్స్ అయిపోయినాయి చెప్తున్నా. ఇంకా పిఆర్ లో దాదాపు 150 కోట్లకు ఇప్పటికే టెండర్లు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పిన సిఆర్ఆర్ వర్కే కానివ్వండి, ఇంకోటి బడమిన్పల్లి నుంచి మైలవారి వరకు మనం 50 కోట్లు మళ్ళీ తీసుకున్నాం. ఇవన్నీ చెప్తున్నాం. ఒక చిన్న వర్షం వస్తే తాండూరు మొత్తం నేను ఆగిన గంట సేపు ఒక క్యాంప్ ఆఫీస్ కాడ టౌన్ లో కొన్నికి ఒక వర్షం పడితే అంటే ఒక సిస్టమ్ని ఎట్లా విధంగా డ్రైనేజ్ చేసారో, ఏ విధంగా చేసారో ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఒక చిలక వాగు చేసుకుంటే అయిపోతుంది. మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెప్తాం. ఆ చిలక వాగును ఒకటి కరెక్ట్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయని చెప్పి దాదాపు దానికి టెండర్లు పెట్టించి ఒక 20 కోట్లు టెండర్లు అయిపోయినాయి. ఈ రోజు వర్క్ రేపు ఎల్లుండి వర్క్ కూడా అవుతాము. గొల్ల చెరువు చూసినాం మనం. ఆ ఓడతాండ్రు కానీ ఆ విలేమన్ సెంట్ ఆన్సీ స్కూల్ నుంచి కిందికి పోతే మొత్తము రోడ్ దాటనీయలేదు. ఎక్కడెక్కడ జామ్ అయిపోతున్నాయి. ఆ ఇళ్ళకి పోతే నీళ్ళు వచ్చేసినాయి. అదంతా ఒక 4-5 కోట్ల వరకు. అది కూడా ఎంబడబడి చేపించి అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. అంటే లీడర్లకు డెవలప్మెంట్ మీద ఏ విధంగా ఉందో వాళ్ళకు అభిప్రాయం చెప్తున్నాయి. అంటే ఒక్క దాని మీద ఎంత వరకు ఉందో చెప్తుంది. ఏ విధంగా చేయాలా, మనల్ని విశ్వాసంతో ప్రజలు ఎత్తుకున్నారు. ప్రజలకు ఏ విధంగా మనం పని చేయాలా, ఏం చేసిన వీళ్ళు ఉదాహరణ చెప్తున్నాను. ఇలా జినుగుర్తి అక్షర రోడ్డు గతంలో ప్రభుత్వమే చేసింది. డబ్బులు నేను ఇప్పించిన పేమెంట్. కానీ ఒక చిన్న ఫారెస్ట్ లో ఇబ్బందికరంగా ఉండేది. ఆ ఫారెస్ట్ లో ఇబ్బందికరంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళని వీళ్ళని కూర్చునేట్టు సమన్వయం చేసి ఆ పని చేయలేదు. నేను చేయించినది. ఇండస్ట్రియల్ కారిడార్ పొల్యూషన్. ఈ రోజు బషీరాబాద్ మండలంలో నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్ లో ఒక 10-20 సంవత్సరాల నుంచి బార్డర్ కొట్లాడుతున్నది. వాళ్ళు ఎప్పుడు వర్షాలు పడ్డా ఇబ్బందికరం కొట్లాడుతుంది. వాళ్ళు ఇత్తనాలు వేయడానికి మనోళ్ళు పోవాలి. మనోళ్ళు పోయి ఇత్తనాలు వేసేకల్లా కర్ణాటకలో వచ్చి ఇత్తనాలు చెప్పేసేయాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం వాళ్ళకి వర్షాలు పడ్డాయంటే మొత్తం పోలీసులు కొట్లాడనే సరిపోతుంటాయి. అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను అసెంబ్లీలో కూడా దీని మాట్లాడడం జరిగింది. వీళ్ళకు కర్ణాటక సీఎస్తో మాట్లాడించి సమన్వయం చేసి ఇప్పటికి సర్వే చేయడం జరిగింది. రేపు మాకు అద్దురాలు అర్పించి ఇష్యూ లేకుండా మనకు దాదాపు 700 ఎకరాలు మాకు వస్తుంది. అంటే మాకు చెయ్యాలన్న ఒక పట్టుదల ఉండాలి. ఈరోజు జిఎన్టీలో ఎప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తాండూరు పట్టణంలో బాగా పొల్యూషన్ వస్తుంది, డస్ట్ వస్తుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నో ఇప్పటికీ నోటీసులు వారానికి ఒకటి వస్తున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఇవాళ రాలే. కానీ ఆ నోటీసుల కానీ పట్టించుకున్నట్టు అయితే ఇవ్వలేదు. దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంబడి ల్యాండ్ అక్విజిషన్ గత ప్రభుత్వం చేసింది. దాని కాదన్నట్టు చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పెట్టించి ఈరోజు జిలుగుర్తి కాడ దాదాపు ఒక 300 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ మొత్తం మార్చి వరకు ఒక్కటి కూడా తాండూరు టౌన్ లో ఉండకుండా, తాండూరు టౌన్ లో ఉంటే దానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పర్మిషన్ తీసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన తాండూరు మున్సిపాలిటీకి ఇంకొక 2 years అయితే 75 years కాబోతున్నది. ఇప్పటికీ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ముఖ్యమంత్రి గారిని అడిగినాం. దాదాపు ఒక 600 కోట్లు అవుతుంది. నీకు 2 years వరకు కాకుండా ఈ ఇయర్లో ఏ విధంగా చేసి ఇస్తాను చెప్పి మన గవర్నమెంట్ ఇచ్చిన శాంక్షన్ ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్ ఇచ్చిండ్రు. కాగ్నా వాటర్ కానీ కాగ్నా వాటర్ దాదాపు ఒక 40 ఏళ్ళు పైప్ లైన్ అయింది. 40 ఏళ్ళు అయింది. ఇట్లా ముట్టుకుంటే ఉచిపోతుంది. ఏదైతే పాతాండ్రుకి ఒక పైప్ లైన్ వేసిందో దాదాపు ఒక 30-40 ఏళ్ళు అవుతుంది.
అప్పుడు దానికి ఉన్నటువంటి మోటార్లు ఒక బేరింగ్ పోతే ఢిల్లీ పోవాలి, ఓ షాఫ్ట్ పోతే అహ్మదాబాద్ పోవాలి. అంటే ఆ సిస్టమ్ మోటార్స్ అవి ఒక్క స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరకవు. అవిటిని కూడా చేంజ్ చేసేది ఉంది. అంటే ఇంకా చేంజ్ చేయలేరు మనం. దానికి ఎంత నెగ్లిజెన్సీ అంటే గత పాలకులు ఏది పట్టించుకోలేదు. 40 ఏళ్ళకు ఉన్నది ఏదో నడుస్తుంది, ఏదో చేస్తుంటారు, పెట్టుకుంటున్నాం కదా. అది ఖరాబ్ అయిందంటే వాళ్ళు ఢిల్లీకి పంపించుంటే లీడర్ కనేటువంటి వీటికి అవగాహన ఉండి దానికి ఢిల్లీ ఎందుకు పంపిస్తున్నావు, బేరికి ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది, అవన్నీ స్పేర్స్ దీనికి పెట్టే బదులు మోటార్ చేంజ్ చేస్తే అయిపోతుందని అవగాహన లేక దాన్నే చేసుకుంటూ పోయింది. ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ 40 సంవత్సరాల మోటార్ ఈ రోజు నడవలేదు. ఈరోజు ఫస్ట్ మనము నేను గెలిచిన తర్వాత ఢిల్లీ పోయినా, మన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, R&B మినిస్టర్ గారు తీసుకొని నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం. మన్యగూడ నుంచి తాండూరు నుంచి కోట్పల్లి, జైరాబాద్ దాదాపు ఒక 5,000 కోట్ల రోడ్లు, అది త్వరలో కాలేదు. నితిన్ గడ్కరీ కూడా ప్రామిస్ చేసిండు. మొన్న కూడా పేపర్లో అక్కడ నుంచి వాళ్ళే పబ్లికేషన్ కూడా చేసిండ్రు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నెంబరింగ్ కూడా 56 ఏదో అలాట్ అయింది మనకు. 56 55 నెంబరింగ్ కూడా అలాట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు, R&B మినిస్టర్ గారు, ఎందుకంటే మాకు ఒక 2-2.5 గంటలు టైం ఇచ్చింది నితిన్ గడ్కరీ గారు. R&B మినిస్టర్ చాలా బాగుంటాడు, మాకు చేయాలి. డైరెక్ట్ నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నేను ఢిల్లీకి పోయి అదే పని చేసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ బాగాలేదు. నేను తాండూరు పోతే, నాకు తాండూరులో ఇల్లు తిరుగుతుంటే మేము అందరూ ఇల్లులో పోతే, అరే మాకు పిల్లనిచ్చేటోడు ఇబ్బంది పడుతున్నారు, హైదరాబాద్కి వెళ్ళడానికి పిల్లని ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు, మేమే హైదరాబాద్ పోయి షిఫ్ట్ కాపురాలు పెడుతున్నామని చెప్పారు చాలా మంది ఆ రోడ్లను చూసి. ఎందుకంటే ఆ రోడ్లు రావాలంటే భయం అవుతుందని చెప్పి. ఇరవై 5 కిలోమీటర్లు మీది. ఇవన్నీ మైనర్ 5 కోట్లు 10 కోట్లు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా సొంతలేదు. 5 కోట్లు డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి సహకారంతో 100% తాండూరులో మనని ఏదైతే ప్రజలు తక్కువ టైంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, కాంగ్రెస్ పార్టీ పైన ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసే బాధ్యత మా అందరిపైన ఉంది. కాంగ్రెస్ క్యాడర్ పైన కానీ, ఒక ఎమ్మెల్యే కానీ మా అందరిపైన మా బాధ్యత ఉంది. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. దాన్నే రేపు లోకల్ బాడీలో మా ఎజెండా ఉంటుంది. దాంతోనే రేపు జరగబోయే సర్పంచ్లు కానివ్వండి, రేపు జరగబోయే ఎంపీసీలు కానివ్వండి, రేపు జరగబోయే మండలాలు కానివ్వండి, జెడ్పీసీలు కానివ్వండి కైవసం తీసుకోబోతున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఏదో ఒకటి నెలకు 2 నెలలకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు నమ్మేటోళ్ళు జనాలు ఎవరు కూడా రెడీగా సిద్ధంగా లేరు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు జనాలు. ఏదన్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుంది.